ఈరోజు దిల్సే భాగ్యరాజ గారు సాక్షి టీవీ స్టూడియోస్కి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. మీ అబ్బాయికి లవ్ ఇన్ హైదరాబాద్, మీకు హైదరాబాద్లో ఏమిటి చెప్పండి? అది నాకు చాలా కాలం ఉన్నది కదా, అంటే నా పిక్చర్స్ అన్నీ రీమేక్ చేశారు కదా. అవును. సో సత్యభామ నుంచి చాలా పిక్చర్స్ రీమేక్ చేయడం వల్ల నాకు అందరితో బాగా తెలుగు వాళ్ళందరితో అందరికీ గొప్ప హిట్లు ఇచ్చారు. దర్శకుడిగా మీరు హిట్లు సాధించారు, కానీ మీ అబ్బాయిని మాత్రం ఇంకోటి చేతిలో అప్పగించడానికి కారణం ఏంటి సార్? స్టార్ట్ చేయించింది అనుకునేటప్పుడు ఆ టైం అప్పుడు చంద్రమహేష్ గారు వచ్చి అడిగారు. అప్పుడు నేను లైన్ చెప్పా, అంటే మా అబ్బాయి కోసం తమిళ్లో స్టార్ట్ చేయడానికి కోసం రెడీ చేసిన స్క్రిప్ట్ అంటే నేను తెలుగులో తీసుకుంటా, అది తెలుగులో నేను చేస్తాను అని. సరే అని చెప్పా. అని తర్వాత మీ అబ్బాయిని కూడా ఒకసారి చూడొచ్చా, న్యూ ఫేస్ కోసం నేను వెతుకుతున్నా, మీ అబ్బాయి కూడా చూడొచ్చాను. సరే చూడండి అని ఆయనకి చూసిన తర్వాత మీ అబ్బాయిని నేను పెట్టుకుంటాను హీరోగా ఇక్కడ న్యూ ఫేస్ లాగా అని. సరే పర్వాలేదు అని. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మీ అపారమైన అనుభవంతో మీరు నేర్చుకున్న ప్రధాన అంశం ఏంటి సార్? టెక్నాలజీ అప్పుడప్పుడు చేంజ్ అవుతుంది, సో దానికి మనం కరెక్ట్గా ఉండాలి. ఆయనకి జనాలు మనస్తత్వం కూడా అప్పుడప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. అంటే 15 years బ్యాక్ అంటే వాళ్ళు అటా పిక్చర్ అని చూస్తూ ఉంటారు అంతే. బట్ ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ సీన్ ఏం వస్తుంది అని చెప్పి వాళ్ళకే ఆడియన్స్ అంత బ్రిలియంట్గా ఉంటున్నారు. సో వాళ్ళను వచ్చి అట్రాక్ట్ చేసేది అనేది చాలా కష్టపడి చాలా థింక్స్ చేసి చేయాలి. మీ సినిమాలు ఇన్ని తెలుగులో వచ్చాయి కదా, మీ స్ట్రైట్ తెలుగు సినిమా తీయకపోవడానికి అప్పట్లో కారణం ఏంటి సార్? అంటే అది ఆలోచన రాలేదా లేక ఆలోచన వచ్చింది? అంటే చేసిందానే మరి తిప్పి ఇంకో 6 months మళ్ళీ కంటిన్యూ చేస్తే మారు బోర్ ఉండదు. దాంట్లో ఆ 6 monthsలో కొత్త కథనాలు క్రియేట్ చేయొచ్చు కదా. అందుకోసం నేను రైట్స్ ఇచ్చి మీరు ఎవరో చేసుకోండి, నేను వేరే దాంట్లో ఈ గ్యాప్లో సో 6 months పీరియడ్లో ఇంకో కొత్త పిక్చర్ చేయొచ్చు కదా. సో అందువల్ల నేను ఫీల్ అవ్వలే. బట్ ఇప్పుడు నేను బ్యాడ్గా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఫీల్ అవుతున్నా ఎలాంటే అది కమర్షియల్ కదా, ఇక్కడ అప్పుడే చేస్తుంటే పిక్చర్ ఇక్కడ ఆడేటప్పుడు ఇక్కడ మార్కెట్ వస్తుంది కదా. అవును. బట్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఏదో ఒక అంతర్లీనమైన మెసేజ్ లాంటిది ఉండేది, అంటే ఒక థీమ్లో సినిమాలో అండర్ కరెంట్ మెసేజ్, ఇలా చేస్తే ఇలా అవుతుంది, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో మానవ సంబంధాల్లో మీ సినిమాల్లో బాగా రిఫ్లెక్ట్ అయ్యేదనేవారు. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ మీడియా, బట్ ఈవెన్ దో ఎంటర్టైన్మెంట్ మీడియా అయితే కూడా మనం చెప్పేది ఏదైనా సమ్ మంచి మ్యాటర్ ఏదైనా చెప్పాలి జనాలకి. తప్పితవరి కూడా తప్ప ఏదో சொல்லிடாதீங்க. வெறும் ఎంటర్టైన్మెంట్ అసలు మెసేజే சொல்ல வேண்டாம். ఏం చెప్పినా పర్లేదు కానీ పొరపాటు తప్పు మెసేజ్ సందేశం అది మట్టు రాకూడదు. మీరు భారతిరాజా గారు డెడ్లీ కాంబినేషన్. మీ ఇద్దరి పరిచయం ఏర్పడిన ఆ టైంలో మీకు ఎదురైన ఒక ఎక్స్పీరియన్స్ ఏమన్నా అంటే తెలుగు ఆడియన్స్ కోసం చెప్తారా? ఆ తర్వాత అఫ్ కోర్స్ మీరు వారు విడివిడిగా వర్క్ చేసే మొదలుపెట్టాక ఆయన సినిమాలు అంత గొప్ప సినిమాలు తీయలేదని కూడా అన్నారు. డూ యూ అగ్రీ సార్? లేదు, దాని తర్వాత కూడా ఆయన మంచి పిక్చర్ మొదలు మరి అదే అమర పిక్చర్ అన్నీ వచ్చింది, పసుంపొంటో పిక్చర్ చేశారు. అంటే కొంచెం ఫెయిలియర్ కొంచెం ఎక్కువైంది. సో భాగ్యరాజ గారి అట్ట కాదు, అంటే ఎవరికైనా బేసిక్గా హీఈస్ నాట్ ఎ రైటర్, హీఈస్ నాట్ ఎ స్క్రిప్ట్ రైటర్, హీఈస్ ఎ గుడ్ డైరెక్టర్. సో ఆయనకు మంచి స్క్రిప్ట్ ఎవరైనా ఇస్తే డెఫినెట్గా ఈవెన్ నవ్వు అతను జనాలకు అట్రాక్ట్ చేసే మరి తీస్తారు. బట్ అమర్ రైటర్స్ ఇప్పుడు దొరకట్లే, స్క్రిప్ట్ అమర్ మంచి స్క్రిప్ట్ దొరకలే.